గతేడాది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పూసలమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన మోనాలిసా భోంస్లే వివాహ బంధువులకు అడుగు పెట్టడం కూడా అంతకంటే సెన్సేషన్గా మారింది. ఆమె చేసుకున్న వ్యక్తి గురించి ఇప్పుడు హాట్ టాపిక్. ఫేస్బుక్లో పరిచయమైన మహారాష్ట్ర నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళలోని తిరువనంతపురం నేమున్ సమీపంలో ఉన్న అరుమనూర్ శ్రీ నయనార్ దేవాలయంలో ఈ వివాహం జరిగింది. అయితే వరుడు ముస్లిం యువకుడు కావడంతో ఇది లవ్ జిహాద్ అనే ఆరోపణలు చుట్టుముట్టాయి. నిజానికి వీరి ప్రేమను మోనాలిసా పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో తిరువనంతపురం తంపునూరు పోలీస్ స్టేషన్ను ఈ జంట ఆశ్రయించింది. తన తండ్రి విజయ్ సింగ్ ఆయనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఒత్తిడి చేస్తున్నాడని మోనాలిసా కంప్లైంట్ చేశారు. తమ జంటకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ వెంటనే పలువురు స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట వివాహం చేసుకుంది. వెనువెంటనే విమర్శలు వెల్లువెత్తాయి. విశ్వ హిందూ పరిషత్ నేతలు ఈ వివాహాన్ని తప్పుబట్టారు. ముస్లిం యువకుడి ప్రేమ పెళ్లి చేసుకోవడం గురించి విహెచ్పి నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. ఇది లవ్ జిహాద్ అని అన్నారు. ఆ అమ్మాయిని తాను గంగా అవతారంగా భావించానని, ఆమెతో సినిమా కోసం 10 కోట్లు లోన్ తీసుకున్నాను, జైలుకు కూడా వెళ్ళానని, కానీ ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయిందని, ఇది లవ్ జిహాద్ అని దర్శకుడు సనోజ్ మిశ్రా వాపోయారు. అయితే కేరళలోని అధికార పార్టీ సిపిఎం నేతలు మాత్రం ఈ జంటకు మద్దతుగా నిలవటం విశేషం. లవ్ జిహాద్ అంటూ విమర్శలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మోనాలిసా కూడా ఘాటుగా స్పందించారు. తన పెళ్లిని లవ్ జిహాద్ అని ముద్ర వేయవద్దని, తాను మనస్ఫూర్తిగా హిందూ ఆచారాల ప్రకారమే వివాహం చేసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. తనకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉందని, ఒక మేజర్గా తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకునే హక్కు తనకు ఉందని అంటున్నారు. అసలు మోనాలిసా వివాదంపై రచ్చేందుకు మేజరైన ఆమె తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడే స్వేచ్ఛ కూడా లేదా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. రైట్, మొత్తం మీద దీనికి సంబంధించి ఫేస్బుక్ ప్రేరుతో కుంభమేళ మోనాలిసా వివాహం గురించి జరుగుతున్న చర్చ గురించి మా బ్యూరో చీఫ్ సలాం రెడ్డి మరి తీసుకుందాం. సలాం, ఏంటి ఈ గొడవ ముగిసేటట్లు కనిపిస్తుందా, లేకపోతే లవ్ జిహాద్ ఇంకా ముదిరి పాకాన పడే అవకాశం ఉందా? సలాం. మధ్యాహ్నం నుండి ఈ యొక్క వివాదం అనేది సోషల్ మీడియా వేదికగా సాగుతుందని చెప్పవచ్చు. నిన్న మోనాలిసా అదేవిధంగా ఖాన్ ఇద్దరు కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ లవ్ మ్యారేజ్ కూడా అంటే కొద్దిగా ఫర్మాన్ ఖాన్ ను మోనాలిసా వివాహం చేసుకోవడం కూడా చాలా నాటకీయ పరిణామాలు, అదేవిధంగా ట్విస్టుల మధ్య సాగిందని చెప్పవచ్చు. కేరళకు షూటింగ్ కోసం వచ్చినటువంటి మోనాలిసా అక్కడికే మహారాష్ట్రకు చెందినటువంటి ఫర్మాన్ ఖాన్ అక్కడికి పిలిపించను, ఆ సెట్ వద్దనే వివాహం చేసుకోవడానికి ప్రయత్నించడం, అదేవిధంగా మోనాలిసా తండ్రి కూడా అక్కడికి చేరుకొని వారిని వారించడం, అదేవిధంగా కుటుంబ పెద్దలను సైతం అంటే తమ తల్లిదండ్రులను సైతం ఎదిరించి మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకుని చెప్పవచ్చు. అయితే దీనికి కేరళ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. దానికి మోనాలిసా, నేను మేజర్ని, నాకు అన్ని హక్కులు ఉన్నాయి, నేను ప్రేమించాను, నేను సొంతంగా స్వయంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నాకు వివాహం జరిపించాలని చెప్పేసి ఆమె వేడుకోవడం, ఆ తర్వాత అందరూ పోలీసులు అక్కడ అదేవిధంగా స్థానిక రాజకీయ నాయకులు కూడా ఆమెకు అండగా నిలవడం స్పెషల్ అట్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అంటే ప్రస్తుతము మోనాలిసా మతానికి సంబంధించి అదేవిధంగా ఫర్మాన్ ఖాన్ మతానికి సంబంధించి ఈ రోజు ఒక తీవ్ర స్థాయి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే దీనికి ప్రధాన కారణము ఆమెను సినీ ఇండస్ట్రీకి ఏదైతే ప్రయాగరాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఉన్నటువంటి మోనాలిసాను ఆమె సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే వైరల్ కావడంతో ఆమెను అదే పనిగా దర్శకుడు నవోజ్ మిశ్రా ఆమెను సినీ ఇండస్ట్రీకి తీసుకురావడం, అంటే బాలీవుడ్ కి వచ్చి తాను సినిమాలు తీస్తున్నట్టు, అదేవిధంగా కొందరు టాలీవుడ్ లో కూడా ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ప్రస్తుతం ఆ మోనాలిసా తాను లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో దీనిపై దర్శకుడు నవోజ్ మిశ్రా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఆమె లవ్ జిహాద్ కు పాల్పడింది, లవ్ జిహాద్ కు సంబంధించి ఇది ప్రేమ పెళ్లి కాదు, ఇది లవ్ జిహాద్ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ సాగుతున్నాయి. అయితే ఒక ముస్లిం యువకుని ఆమె వివాహం చేస్తుందని చెప్పేసి ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ చెందినటువంటి పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఎవరైతే ఖాన్ వివాహం చేస్తున్నాడో మోనాలిసాను, అతనిపై పోక్సో కేసు నమోదు చేయాలని సైతం ప్రస్తుతం పలువురు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మోనాలిసా అదేవిధంగా ఫర్మాన్ ఖాన్ మాత్రం ఇద్దరు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే దర్శకుడు లవ్ జిహాద్ అంటూ చేసినటువంటి కామెంట్స్ పై ఒక క్లారిటీ ఇచ్చేలా వారిద్దరూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి
మా బ్రతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటూ 2 చేతులు జోడించి మోనాలిసా దండం పెట్టడం. అదే విధంగా ఇది లవ్ జిహాద్ కాదు, మేము ప్రేమ పెళ్లి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని చెప్పేసి మోనాలిసా చెప్పింది. దీనికి మాకు అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, మేము కులాలు మతాలు వీటిని మేము చూడలేదు, మాకు ఇద్దరి మనసులు కలిశాయి, మమ్మల్ని దయచేసి అందరూ అర్థం చేసుకోండి, Right. మీరు దీన్ని ముడిపెట్టవద్దని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. అయితే వేచి చూడాలి అసలు ఈ వివాదం అనేది ఇలాగనే కొనసాగుతుందా లేకపోతే మోనాలిసా ప్రకటనతో సద్దుమణుగుతుందా అనేది మనం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సలాం. రైట్, అది మొత్తం మీద ఈ లవ్ జిహాద్ గురించి చర్చ కొనసాగుతుంది. ఆల్రెడీ మోనాలిసా కూడా తన వివరణ ఇచ్చింది. మరి విహెచ్పి నేతలు శాంతిస్తారా, ఇది ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.